వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా భవిష్యత్తు కూడా పూర్తిగా అంధకారంలోకి నెట్టే విధంగా ఈ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసేటటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డిదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కొల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. పూర్తిగా విద్యా విధానాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు హయాంలో ప్రతి 5 కిలోమీటర్ల దూరంలో అప్పర్ హై స్కూల్, 5 కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూల్, గురుకుల పాఠశాలలు, బీసీ హాస్టల్స్ ఇలా పేద పిల్లలు అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా కృషి చేశారని, ఇప్పుడున్న ప్రభుత్వం స్కూల్స్ని మెర్జ్ చేసి స్కూల్స్లో సెక్రటరియేట్లు పెట్టడం, బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టడం, కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా తెలుసుకోలేని అసమర్థత ముఖ్యమంత్రి నువ్వు కాదా అంటూ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. ఆచార్య దేవోభవ అన్నటువంటి ఆచార్యులను బ్రాందీ షాపుల దగ్గర లైన్లో నుంచోబెట్టి బ్రాందీ అందించినటువంటి ఘనత స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు నీకే దక్కిందంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడారు. అమ్మఒడి 15,000 ఇస్తానని చెప్పి 14,000, 13,000 ఇలా ఎందుకు తగ్గించుకుంటూ వచ్చావు? మాట తప్పను మడం తిప్పను అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు. విద్యా విధానానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రాముఖ్యతని సంతరించుకునేలాగా చేసినటువంటి ప్రభుత్వాలు మనం అనేక రకాలుగా చూసాం. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కాలంలో ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు విద్యా విధానానికి ఇచ్చిన ప్రాధాన్యత, ప్రతి పల్లెకి ఒక స్కూలు, ప్రతి 5 కిలోమీటర్ల లోపల ఒక అప్పర్ ప్రైమరీ స్కూలు, 5 కిలోమీటర్లు దాటితే ఒక హై స్కూలు, అంతేకాకుండా గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్, ఎస్సీ ఎస్టీ హాస్టల్స్, ఈ రకంగా ఎక్కడ అవకాశం దొరికితే బెస్ట్ స్కూల్స్, ఈ రకంగా పేదవాడు విద్యని పొందటానికి ఎన్ని రకాలైనటువంటి అవకాశాలు ఉంటే అన్ని రకాల అవకాశాలను కల్పించి ఆ రకంగా విద్యా ప్రమాణాలను పెంచినటువంటి విద్యా వ్యాప్తికి ఏదో ఒక వర్గానికో ఒక వర్ణానికో కాదు విద్య అనేది, విద్య అందరికీ అందాలి, అప్పుడే ఈ సమాజం విజ్ఞానవంతమైన సమాజంగా మారుతుందని చెప్పి నమ్మినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు. కేవలం రాజకీయ లబ్ధి పొందటానికి ప్రకటనలకే పరిమితయి మీ పిల్లలేనా ఇంగ్లీష్ మీడియం చదువుకునేది, మా పిల్లలు చదువుకోకూడదు అని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన వచ్చిన తర్వాత మెర్జర్ చేసి స్కూల్స్ని 3rd, 4th, 5th అని చెప్పి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్లో పూర్తిగా తీసేసి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేయటం వల్ల ఇవాళ ఎక్కడైతే బడుల్లో మీరు సెక్రటరియట్లు పెట్టి, బడుల్లో రైతు భరోసా కేంద్రాలు పెట్టి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కూడా స్కూల్స్ యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని తెలుసుకోలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి నువ్వు కాదా అనేది ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇంకొక తప్పు ఏంటంటే ఆ రోజున మెగా డిఎస్సి ప్రకటిస్తానని చెప్పి ఆ రోజున దాదాపు 20,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా నేను ప్రతి సంవత్సరం డిఎస్సిని ప్రకటిస్తానని చెప్పి నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి నువ్వు 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎన్నికలు వెళ్ళే లోపల ఇవాళ విద్యని, విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇంకా పైన మీ పిల్లలేనా మా పిల్లలు చదువుకోకూడదా అన్నటువంటి రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి నీ ప్రకటన, అదే ప్రయోగం, అదే మాటలు హైయర్ ఎడ్యుకేషన్ చదివిన పీజీ స్టూడెంట్స్కి ఎందుకు వర్తించదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రీఎంబర్స్మెంట్ ఎత్తేసావు? అంటే ఉన్నత విద్య చదువుకోవడానికి వీలు లేదు, ఎవరు కూడా పేదవాడు అనేవాడు లేనివాడు చదువుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు కల్పించినటువంటి మోసపూర్తి ముఖ్యమంత్రి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరిని మోసం చేయడానికి ఎన్ని ప్రయోగాలు పెట్టావు? పేదవాడిని మోసం చేయడానికి, పేదవాడిని అభివృద్ధి చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానానికి, ఎన్నికల తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ స్వరూపం పూర్తిగా బయటపడినటువంటి స్వరూపం. నువ్వు రాకముందల నువ్వేం చెప్పావు? వాళ్ళకి సిపిఎస్ సిస్టమ్ని రద్దు చేస్తాను. వాళ్ళు ఎందుకు రద్దు చేయలేకపోయావు?
నాకు అవగాహన లేదని చెప్తున్నాను. అవగాహన లేని ఎందుకు మాట ఇచ్చావు ఆ రోజున? లేకపోతే ఉన్నత విద్య చదువుకునేటటువంటి పీజీ స్టూడెంట్స్ని కానీ ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళు నువ్వు 15,000 రూపాయలు ఇస్తావు. నాడు నేడు కింద చాలా వేల కోట్ల రూపాయలు వచ్చినాయి మీకు, అవన్నీ మింగేశారు. 15,000ని 14,000 ఎందుకు చేసావు? 14,000ని 13,000 ఎందుకు చేసావు? అమ్మఒడి 13,000 నుంచి 12,000 ఎందుకు చేసావు? నువ్వు అన్నమాట మీద ఎక్కడ నిలబడ్డావా? ఇదే నా మాట తప్పను మడమ తిప్పను అనే దానికి అర్థం. ఈ రకంగా నువ్వు విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఈ రాష్ట్ర ప్రయోజనాలని తాకట్టు పెట్టుకుంటూ బతికినటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే నువ్వే. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన కాపులకు రానున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు దామాషా ప్రకారం సీట్లు కేటాయించడం అఖిల భారత కాపు జాగృతి జిల్లా అధ్యక్షురాలు కమ్మల రజని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కాపులపై దాడులు, అక్రమ కేసులు బనాయించడం తగదని తెలిపారు. కాపులను ఓటు బ్యాంక్గా గత ప్రభుత్వాలు వాడుకున్నాయని ఇక నుండైనా ఆ పద్ధతి మారాలని కోరారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఏ కాపు బిడ్డకు కష్టం వచ్చినా కాపు జాగృతి అండగా ఉంటుందని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కలుపుకొని వారికి తోడుగా ఉంటామని తెలిపారు. రాజ్యాధికారం దిశగా కాపులు ముందుకు సాగాలని ఆమె వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన విజయవాడలో జరిగే కాపు ప్రతినిధుల సభకు జిల్లా నుండి అత్యధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పిరాటి శ్రీలక్ష్మి, చందు కనక మహాలక్ష్మి, ఇక్కుర్తి నీలిమ, దాసరి సరోజ, కమ్మెల, నాగదివ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా రాజకీయాల్లో అత్యధికంగా జనాభా గల కాపులకి ఎక్కువ కాపులు ఎక్కడున్నారో అక్కడ ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరుతున్నాము. కాపుల్ని అన్ని పార్టీలు ఎలక్షన్ అప్పుడు వాడుకుని తర్వాత వారికి ఇచ్చే పదవుల దగ్గర మొండి చేయి చూపిస్తున్నారండి. ఇప్పుడున్న ప్రభుత్వము కాపులపై అక్రమ కేసులు ఎక్కువగా పెడుతున్నారండి. కాపులు ఎక్కడున్నారో రాజ్యాధికారం వైపు తీసుకువెళ్ళి ఎక్కడ ఉన్నారో అక్కడ కాపులకి ఎక్కువగా మేలు చేయాలని పదవులు ఇచ్చి, సీట్లు ఇచ్చి వాళ్ళకి రాజకీయంగా పురోభివృద్ధికి వెళ్ళాలని, కాపులందరం ఏకతాటిపై ఉండాలని కోరుచున్నాను. 16వ తేదీ విజయవాడలో జరగబోయే కాపు జాగృతి మీటింగ్కు, కాపు జాగృతి ప్రతినిధుల సమావేశంకు అందరూ రావాలని కోరుచున్నాము. తెనాలి ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో సేవా భారతి ఆధ్వర్యంలో మహిళల బ్యూటీ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం నుండి ప్రారంభించారు. అలంకరణ అనేది భారతీయ స్త్రీలకు రామాయణ కాలం నుంచి ఉందని, దాన్ని మహారాణులు ఒక ప్రత్యేక కోర్సుగా నేర్చుకునేవారని, అలాగే మహాభారత కాలంలో కూడా సైరంధ్రి వ్యవస్థ పరిశ్రమ స్థాయిలో విస్తరించిందని, సాక్షాత్తు ద్రౌపది దేవి సైతం అజ్ఞాత కాల సమయంలో విరాట్ రాజు కొలువులో రాణి సుదేష్నకు వ్యక్తిగత సైరేంద్రిగా వ్యవహరించారని కోర్సు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి మారుతీరాం, నగర కార్యదర్శి త్రిపురమల్లు హనుమత్ ప్రసాద్, సేవాభారతి నగర కార్యదర్శి వడాల శెట్టి లక్ష్మీనారాయణ, బ్యూటీ కోర్స్ నిర్వాహకురాలు విజయదుర్గ పాల్గొన్నారు. సేవాభారతి దేశవ్యాప్తంగా మహిళలకి అణచివేసిన వర్గాలకి చేయూతనివ్వాలన్న ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలని నిర్వర్తిస్తోంది. సుమారుగా 1,50,000 సేవా కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రస్తుతం సేవాభారతి చేపట్టింది. ముఖ్యంగా ట్రైబల్స్, పేదలకి వాళ్ళ జీవన ప్రమాణాలని మెరుగుపరిచే విధంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ, మెడికల్ అసిస్టెన్స్, స్కిల్ డెవలప్మెంట్, డిసిప్లిన్, దేశభక్తి ఇవన్నీ నిర్మాణం చేయడం కోసం సేవ ద్వారా దేశ సేవ, మానవ సేవ అనేది సేవాభారతి లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నిర్వర్తిస్తూ తెనాలిలో సేవాభారతి వారు ఇప్పుడు మహిళలకి కుట్టు శిక్షణా కేంద్రం అనేది ప్రారంభించారు. సుమారు 25 మంది మహిళలు శిక్షణ తీసుకుంటున్నారు. దీంతోపాటు మహిళలకి ఆర్థిక స్వావలంబన కోసం, చేయూత కోసం బ్యూటీ శిక్షణా కేంద్రాన్ని కూడా, బ్యూటీ పార్లర్ నిర్వర్తించడానికి కానీ లేకపోతే సంబంధమైన కార్యక్రమాలని వాళ్ళు చేపట్టడం కోసం బ్యూటీ శిక్షణా కేంద్రం వాళ్ళ నుంచి మొదలు పెడుతున్నారు. దీంతోపాటు రేపు రథసప్తమి సందర్భంగా 16వ తారీఖు మన కన్యకా పరమేశ్వర గుడిలో ఉదయం 7:30 to 9:30
స్కూల్ పిల్లలకి సూర్య నమస్కారాల పోటీలు నిర్వర్తిస్తాం జరుగుతుంది. రానున్న ఎన్నికలకు సన్నద్ధం కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తెనాలి పట్టణ సీఎం కాలనీలో జరిగిన 23, 24, 25 వార్డుల సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని రానున్న ఎన్నికలు అత్యంత కీలకమని, అధికార వైసీపీ మళ్లీ గెలవడానికి ఎన్ని కుట్రలైనా పన్ని మనలో ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుందని, అందరం కలిసికట్టుగా ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసి భవిష్యత్తు గ్యారంటీలోని సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యం చేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మనకి ఏ రకమైనటువంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి కొంతమందికి మతత్వ పార్టీ, మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీలకి, క్రిస్టియన్ మైనార్టీలకి నష్టం జరిగిద్దనే భావన, మనకి అనుకూలత ఉన్న సందర్భంలో వీళ్ళలో అనుకూలత ఏమైనా తగ్గిద్దామనే భావన, ఇవన్నీ కూడా ప్రశ్నలు తలెత్తే అవకాశం. ఈ అంశం మీద ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం మన కార్యకర్తలందరికీ. ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం, ఈ రాష్ట్రం యొక్క సామాజిక సమస్యల పట్ల, ఈ రాష్ట్రంలో లౌకికవాదాన్ని కాపాడే దాంట్లో కూడా మనం ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. బీజేపీ ఉండటం వల్ల మరలా మూడోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రం యొక్క పరిస్థితులు, రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని రకాలుగా అన్ని వర్గాలని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విద్యార్థుల్ని తీర్చాడు, కొంతమందికి రీఎంబర్స్మెంట్ ఇచ్చాడు, కొంతమందికి రీఎంబర్స్మెంట్ లేదు. యువకులకి జాబ్ క్యాలెండర్ అన్నాడు, దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తానని చెప్పి కనీసం ఒక్క యువకుడు కూడా నాకు ఉద్యోగం వచ్చింది, ఈ పార్టీ వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పరిస్థితి బాగుంది అనే శ్రామికుడు కానీ, కర్షకుడు కానీ, విద్యార్థి కానీ, యువకుడు కానీ, మహిళ కానీ, ఆఖరికి పెన్షన్ ఇచ్చే దాంట్లో కూడా కక్కుర్తి పడే విధంగా ఒంటరి మహిళకి తీశారు, కొంతమందికి పెన్షన్లు తీశారు, రకరకాలుగా తీసేసి అప్పటికే మనం 52 లక్షల పెన్షన్లు ఇస్తే ఇప్పుడు మేము 60 లక్షలు, 60 అంటే 5 ఏళ్ళకి 60 ఏళ్ళు నిన్నాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎన్ని రకాలుగా ఎన్ని పెన్షన్లు తీసేశారని చూస్తే తీసేసిన దానికి ఇచ్చిన దానికి 2 కూడా సమానం అని చెప్పి ఈనాడు మీకు చెప్తా ఉన్నాం. ఈరోజు వీళ్ళు నవరత్నాల పేరుతో మనందరినీ మోసం చేసినటువంటి విధానం ఇంకెవరు కూడా చేయరు. అంటే ఓ 10,000 ఒక ఇంట్లో ఇస్తేనో, ఒక ఇంట్లో 15,000 ఇస్తేనో, ఒక ఇంట్లో అమ్మఒడి ఇస్తేనో, అమ్మఒడి కూడా 15,000, 13,000, 14,000, 13,000, 12,000కి వచ్చేసింది. ఆ రకంగా ప్రతి వ్యక్తికి కూడా మరి పక్కనే మన శివ ఉన్నాడు, ఆరోగ్యశ్రీ గురించి వాళ్ళే చెప్పాలి. మేము ఇదివరకు 2,000 రోగాలకి ఆరోగ్యశ్రీ ఇస్తే మేము ఇప్పుడు 4,000కి ఇచ్చామని చెబుతున్నాడు. నువ్వు ఎన్ని వేలకి ఇస్తే ఏంటి, అక్కడ ఏ హాస్పిటల్లో కూడా ఆరోగ్యశ్రీ తరఫున ఎవరన్నా కార్డు తీసుకొని వెళ్తే మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదయ్యా, పనిచేయట్లేదని చెప్పి హాస్పిటల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వైద్యం అందిస్తే ఇంతవరకు డబ్బులు ఇవ్వట్లా, అందుకని వాళ్ళు వైద్యం చేయట్లా. షరఫ్ బజార్లోని భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. స్వామి అమ్మవార్లను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు దర్శించుకుని హారతులిచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామి దేవస్థానం స్థానిక సరబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామి దేవస్థానం నందు వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా స్వామివారు ఈరోజు పొగడమానోత్సవ వాహనంపై నగర పురవీధుల్లో అత్యంత వైభవంగా ఊరేగింపుకు బయలుదేరుతున్నారు. అలాగే రేపు నైటు భృంగి వాహనోత్సవం, పులి వాహనోత్సవంలో స్వామివారు రాత్రంతా ఊరేగింపుకు బయలుదేరి ఎల్లుండి ఉదయం ముత్యాల పందిర్లో గాడిబాబు సెంటర్లో కళ్యాణ మహోత్సవానికి వెళ్తారు. అలాగే 18వ తారీఖు స్వామివారి సమారాధన కార్యక్రమం ఆదివారం జరుగుతుంది. ఈ అన్ని కార్యక్రమాల్లో తెనాలి పట్టణంలోని పద్మశాలి కుల బాంధవులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సింది. శ్రీ భద్రావతి సహిత శ్రీ భావనాథ స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజున స్వామివారు పొన్నమాను వాహనంపై తెనాలి పట్టణ పురవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరారు. అదేవిధంగా రేపటి రోజున స్వామివారు అమ్మవార్లు భృంగీశ్వర వాహనం, గజవాహనంపై నగరోత్సవంలో పాల్గొని రేపు రాత్రంతా కూడా తెనాలి తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని రేపు ఎల్లుండి తెల్లవారుజామున ఉదయం 5 గంటలకి తెనాలి గాడిబాబు సెంటర్లో ఉన్నటువంటి శ్రీ భద్రావతి సహిత భావనాథ స్వామివారి మణిమయ కళ్యాణ మండపం నందు కన్నుల విందుగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా విధానాన్ని పూర్తిగా నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి డీఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించిన రమేష్. రానున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.